హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు అన్నదమ్ముల అనుబంధం గురించి ఒక కథ తెలుసుకుందాం. చెప్పుడు మాటలు విని తన అన్ననే అనుమానించిన తమ్ముడికి తర్వాత నిజం ఎలా తెలిసిందో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. ఒక అందమైన తెలుగు గ్రామంలో ఒకరోజు చిన్నవాడు పొరుగురికి వెళ్లిన సమయంలో వారి తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. తండ్రి పెద్ద కొడుకును దగ్గరకు పిలిచి బలహీనమైన స్వరంతో ఇలా అన్నాడు. వాడి మనసు చిన్నపిల్లాడిలా ఉంటుంది, నువ్వే ఓర్పుతో చూసుకో. అలా చెప్పిన కొద్దిసేపటికే ఆ తండ్రి ఈ లోకాన్ని విడిచిపోయాడు. కొన్ని రోజుల తర్వాత చిన్నవాడు ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంట్లోని విషాద వాతావరణం చూసి ఎంతో బాధపడ్డాడు. అప్పుడు అతని భార్య నెమ్మదిగా ఇలా చెప్పింది, మామగారు చనిపోవడానికి ముందు మీ అన్నయ్యతో ఏదో రహస్యంగా మాట్లాడారట. ఎక్కడైనా దాచిన ధనం గురించి చెప్పి ఉంటారేమో. మొదట చిన్నవాడు ఆ మాటలను పట్టించుకోలేదు. కాని ఆ అనుమానం అతని మనసులో నెమ్మదిగా పెరగసాగింది. ఒకరోజు అతను తన అన్నను అడిగాడు. పెద్దవాడు ప్రశాంతంగా సమాధానం చెప్పాడు, మనిద్దరం ఎప్పటికీ కలిసి ఉండాలని అన్నాడు. కాని చిన్నవాడి మనసులోని అనుమానం తగ్గలేదు. రోజురోజుకి అది మరింత పెరిగింది. చివరకు ఒకరోజు ఇలా కలిసి ఉండలేం, మనము వేర్లు పడదాం అని కోపంగా చెప్పేశాడు. ఆ మాట విన్న పెద్ద అన్నయ్య హృదయం బాధతో నిండిపోయింది. కాని తమ్ముడిని కోల్పోవాలని అతనికి లేదు. తమ్ముడి మనసులోని అనుమానాన్ని పోగొట్టాలని నిర్ణయించుకున్నాడు. తన భార్య నగలను తాకట్టు పెట్టి కొంత డబ్బు తెచ్చుకున్నాడు. ఆ రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత పెరట్లో ఒక గుంట తవ్వి ఆ డబ్బును దాచిపెట్టాడు. మరుసటి రోజు ఉదయం, తమ్ముడు, నన్ను క్షమించు. నాన్న చనిపోవడానికి ముందు పెరట్లో దాచిన నిధి గురించి నాకు చెప్పాడు. దురాశతో నేను నీకు చెప్పలేదు. కొద్దిసేపు మౌనంగా నిలబడి కళ్లలో నీళ్లు తెచ్చుకుని ఇలా అన్నాడు. అప్పుడు చిన్నవాడు తలదించుకుని ఇలా అన్నాడు, నిన్న సాయంకాలం వడ్డీ వ్యాపారి కొడుకు నాకు నిజం చెప్పేశాడు. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అన్నయ్య, నన్ను క్షమించు అని ఏడుస్తూ అన్నయ్యను గట్టిగా కౌగిలించుకున్నాడు. పెద్ద అన్నయ్య కూడా తమ్ముడిని ప్రేమగా హత్తుకున్నాడు. ఆ రోజు నుంచి ఆ ఇద్దరు అన్నదమ్ములు మరింత ప్రేమగా కలిసి జీవించారు. ఎందుకంటే అనుమానం కుటుంబాలను విడదీస్తుంది, కాని ప్రేమ, నమ్మకం కుటుంబాలను ఎప్పటికీ కలిపి ఉంచుతాయి. అదండి పిల్లలు, విన్నారు కదా అన్నదమ్ముల కథ. అన్నదమ్ముల అనుబంధం చాలా గొప్పది. చెప్పుడు మాటలతో దాన్ని దూరం చేసుకోకూడదు అనేది ఈ కథ ద్వారా మనకి తెలుస్తున్న ముఖ్యమైన నీతి. నెక్స్ట్ కష్టే ఫెలి అనే మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.